ముందుగా బ్రెడ్‌ని 4 వైపులా అంచులు కట్ చేసుకొని 4 పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా 3, 4 బ్రెడ్స్ వరకు నేను కట్ చేస్తున్నాను బ్రెడ్. అన్నీ కూడా అంచులు కట్ చేసుకొని పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అది వేడేంత వరకు కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్‌ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో 1 కప్ షుగర్, 1 కప్ వాటర్ వేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా పొంగు వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి బ్రెడ్ పీసెస్ని వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలి. రెండు వైపులా కూడా షుగర్ సిరప్ మంచిగా పట్టాలి. ఇప్పుడు తీసేసి పక్కన పెట్టాలండి. అలాగే మిగతాయి కూడా ఇలానే మనం షుగర్ సిరప్లో వేసుకోవాలి. అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్లో 1/2 కప్పు మిల్క్ వేసుకోవాలి. పాల పౌడర్ 1 కప్ వేసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇది బాగా కరిగాక మళ్ళీ ఇంకొక కప్పు పాల పౌడర్ వేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా పొంగు వచ్చేంత వరకు కలుపుకోవాలి. మిగడ మొత్తం అంచులు మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఒక 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా గట్టిగా అయిపోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మిల్క్ మలాయ్ బ్రెడ్ పీసెస్ మలాయ్ పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. మన బ్రెడ్ మలాయ్ ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇలా అన్ని పీసెస్ కూడా మనం బ్రెడ్ మలాయ్ పెట్టుకొని సర్వింగ్ బౌల్లో పెట్టుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టమైన రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన మన మలాయ్ బ్రెడ్ రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.